నమస్కారం. నా పేరు శ్రీనివాస్ సార్. మాది వజ్రకోచ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. మేము లాస్ట్ 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నామండి. ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ప్లానింగ్ విజన్ ప్రకారంగా మేము చేస్తుంటాము. ఆ విజన్ పాయింట్లో వర్క్ చేయడానికి ఈరోజు శ్రీశైలం రోడ్ పాయింట్లో మేము ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయడం అయింది. ఇది శ్రీశైలం రోడ్ నుంచి ఫ్యాబ్ సిటీకి వెళ్ళి 200 అడుగుల రోడ్డు అండి. మనం కరెక్ట్గా కందుకూరు హైవే వచ్చి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. కందుకూరు మండలంలో ఉంది. మనకు డైరెక్ట్ 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేటికి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఉందండి. టోటల్ కూడా ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీ ఏంటంటే అండి, మనము సౌత్ పార్ట్లో ఉన్నాము. సౌత్ పార్ట్లో వచ్చేటి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. బెంగళూరు హైవే శ్రీశైలం మధ్యలో నియర్లీ 5,500 ఎకరాలు మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. దాంట్లో జిఎంఆర్ ఎస్ఈజెడ్ ఉంది. దాని ప్యారలల్గా వచ్చేటప్పటికి మనకు టోటల్ కూడా మనకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వాళ్ళది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శ్రీశైలం హైవేలో ప్యారల్గా ఉందండి. దాన్ని అనుకుని హార్డ్వేర్ పార్కు ఉంది 500 ఎకరాలు. మళ్ళీ అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి తుక్కుగూడ విలేజ్ మెయిన్ టౌన్ అండి. ఈ తుక్కుగూడ విలేజ్లో అనుకుని మొత్తం కూడా మనకు టోటల్లీ కూడా ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అవుతున్నది. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కనుక అబ్జర్వేషన్ చేసినట్టయితే తుక్కుగూడ బెల్ట్లో మనకు టోటల్లీ కూడా రామ్కి వాళ్ళు ఉన్నారు సార్. అదేవిధంగా దేవేంద్ర విద్యాలయ స్కూల్ అనుకోండి ఫ్యాబ్ సిటీ ల్యాండ్ 2,500 ఎకరాలుగా ఎలక్ట్రానిక్ సిటీ కింద డెవలప్మెంట్ చేయబడింది. అదేవిధంగా వీటన్నిటికీ రామ్కీ డెవలపర్స్ పాయింట్ టోటల్లీ కూడా మనకు బేసికల్గా ఇక్కడ వచ్చేటికి రెసిడెన్షియల్ యాక్సెస్లో మనకు డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్నది. ఈ రెసిడెన్షియల్ యాక్సెస్ డెవలప్మెంట్లో రామ్కీ పాయింట్లో అనుకున్న పాయింట్లో ప్రతిమారెడ్డి గారి హౌసింగ్ కాలనీ ఒక్కొక్క విల్ల 25 కోట్ల దాకా అమ్ముతున్నారు ఆ రూట్లో. అదేవిధంగా మన కంటిన్యూషన్ వచ్చేటప్పటికి మనకు రామ్కీ ఇవన్నీ దాటిన తర్వాత కూడా మహేశ్వరమనలతో కనెక్టింగ్ అయిన తర్వాత మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా కింద వస్తుంది. అది శంషాబాద్ ఇండస్ట్రియల్ జోన్ కింద డిక్లేర్ చేయటం ఏంటండి. దాని ప్యారలల్గా వచ్చేటప్పటికి శ్రీనగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, తుమ్లూరు స్పెషల్ ఎకనామికల్ జోన్ కింద డిక్లేర్ చేయటం అయింది. దాన్ని అనుకోని మ్యాక్ ప్రాజెక్ట్స్ సార్. మ్యాక్ ప్రాజెక్ట్ అనుకోని టోటల్లీ కూడా మీకు కందుకూరు మండలం వస్తుందండి. కందుకూరు మండలంలో వచ్చేటికి కొత్తూరు పాయింట్ నుంచి మన ఫ్యాబ్ సిటీ లైన్ కనెక్ట్ అవుతుందండి. మొత్తం కూడా ఈ డెవలప్మెంట్ యాక్ట్లో అవుతున్న యాక్టివిటీ వచ్చేటప్పటికి 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీ పాయింట్లో దాదాపు 50,000 ఎకరాల కింద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ యాక్టివిటీ కింద గవర్నమెంట్ అఫీషియల్గా కూడా జియో డిక్లేర్ చేసింది. ఆ జియో యాక్టివిటీ ప్రకారంగా కూడా మనం స్టడీ చేసినట్టే రెసిడెన్షియల్ జోన్ చాలా లిమిటెడ్ ప్లేస్ అవుతుందండి. ఈ లిమిటెడ్ ప్లేస్ అవటం వల్ల మనకు 200 అడుగుల రోడ్డు పాయింట్లో ఉన్న ల్యాండ్ పాయింట్లోకి వచ్చేటికి ప్లాటింగ్ లేఅవుట్ ఇవ్వటం అయింది. ఈ లేఅవుట్ యాక్సెస్ కనుక మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే